తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న వాళ్లకు చికిత్సలు జరుగుతున్నాయి. కొత్త కేసులు మాత్రం తీసుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ కేసుల్లో 80% పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. సేవలను నిలిపివేయడంతో రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఆరోగ్యశ్రీ సేవలకు గాను ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం సరైన విధంగా బిల్లులు చెల్లించట్లేదు. అందుకోసం నిన్నటి నుంచి ధర్నాలకు దిగుతున్నామని చెప్పి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలను మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ నిలిపేసినటువంటి పరిస్థితి. దాంతో పేషెంట్లకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు మాతో ఎటువంటి చర్చలు జరగలేదు, ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్తున్నారు. ఒక పెద్ద ఆవిడని చూడొచ్చు, ఏదైతే కిడ్నీలకు సంబంధించినటువంటి ఇబ్బందులతో ఆవిడని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈవిడ ప్రజెంట్ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి పరిస్థితి, అంటే ఇతర జిల్లాల నుంచి తమకు వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఏమైతుంది నీకు? ఆవిడ ఏమవుతుంది? అవ్వవుతున్నా కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు వచ్చి చెకప్ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. మళ్ళీ అనుకుంటే ప్రాబ్లం వచ్చింది కనుక వచ్చినాం ఇప్పుడు. ఓకే, దాని గురించి వస్తే ఇప్పుడు లేదా అని ఆరోగ్యశ్రీ కార్డు గురించి మళ్ళీ లేదా అని చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు అమలు చేసాం, మళ్ళీ ఎందుకు కాదంటున్నారు అర్థమవుతుంది. ఏంటి మీ అవ్వకి ఏంటి సమస్య? కిడ్నీ ఫెయిల్యూర్ రెండు. ఎప్పుడు చూపించారు? గతంలో ఎప్పుడు చూపించారు? గతం 6 months అయింది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళు ఏమని చెప్తున్నారు? లేదని స్ట్రైక్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, ఒకసారి ఆరోగ్యశ్రీ కేసులు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి హాస్పిటల్కి కూడా రోగులు వస్తున్నారు కదా, ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఆ పేషెంట్లకు మీరు ఏం చెప్తున్నారు? ఇక్కడ వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నా అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. మేము ఇక్కడ ఓపీ రాసి నియర్ బై ఎక్కడైనా తీసుకుంటున్నా అక్కడ కాల్ చేసి పంపిస్తున్నాం, లేదంటే ఉస్మానియా గాంధీ నిమ్స్కి మేము పేషెంట్లు పంపిస్తున్నాము. రెగ్యులర్గా ఒక ఆసుపత్రికి, ఇప్పుడు మీరు పనిచేస్తున్నటువంటి ఆసుపత్రికి ఎంతమంది ఆరోగ్యశ్రీ కింద ఎన్రోల్ అవుతుంటారు? 10 members వరకు వస్తారు, 10 to 15, 30 వరకు వస్తారు. ప్రధానంగా ఇక్కడ కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, వీళ్ళకు ఇన్ టైంలో ట్రీట్మెంట్ అందకపోతే ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? డయాలసిస్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్, అంటే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కదా, ఇమీడియట్లీ ఎటువంటి యాక్షన్ తీసుకోమంటున్నారు మీ అధికారులు? అయితే డయాలసిస్ అయితే చేస్తున్నారు, అదేమి స్టాప్ చేయలేదు. ఫ్రెష్ ఓపీ వస్తే వాళ్ళు మాత్రం చూస్తలేరు. ఓపీ కూడా చూడండి. అంటే ఇప్పటికే ఇక్కడ చేరిన వాళ్ళని మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చేరిన వాళ్ళని అయితే చేస్తున్నారు, డయాలసిస్ కంటిన్యూ చేస్తున్నారు, వాటికి ఫ్రెష్ ఓపీ చూస్తున్నారు. ఓకే, చూడొచ్చు, ప్రధానంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లంతా కూడా ఆరోగ్యశ్రీ కింద వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు, అందుకోసమే మేము దీనికి సంబంధించినటువంటి స్ట్రైక్ చేసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. కానీ రోగుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అటు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే పట్టించుకునే పరిస్థితులు లేవు, అందుకోసమే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి వస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, అసలు ఎందుకోసం ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నారు? ఏం లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమే. వాళ్ళు ఏపీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, టీఎస్ వాళ్ళు కూడా, దాని ప్రకారం వీఆర్ యాక్టింగ్. ఒక్కొక్క హాస్పిటల్కు అంటే ఈ పేమెంట్స్ రాకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మీకు నిజంగా? ఏముంటుందండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్, వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. అంటే వాస్తవానికి ఏదైతే ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద 350 కోట్లకు పైగా తమకు బకాయిలు రావాలి. దీంతో నర్సింగ్ హోమ్స్ లాంటివి మాత్రం రన్ చేయడానికి కష్టంగా మారుతుంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నామంటూ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం, ఏదైతే వాళ్ళు స్ట్రైక్లో ఉంటే మాత్రం రోగులకు ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు, ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ కేసులు కావచ్చు, కిడ్నీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే టేకప్ చేయకపోతే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇక్కడ నుంచి ఓపీ రాసి పంపుతున్నారు, అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు లేవు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లేక అటు ప్రభుత్వ ఆసుపత్రులు లేక జనం మాత్రం ఇబ్బందులు పడక తప్పట్లేదు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రాజు.